శిఖరా, ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు మారేవా సరే సరే, లేకపోతే ఇన్నాళ్ళు నిన్ను నా కూతుర్లాగా అనుకున్నాను. ఈసారి మాత్రం వదిలేది లేదు. నీ అంతు చూస్తా. ఛీ! ఏంటి, చాలా అనుకుని చాలా ఊహించుకుని వచ్చినట్టున్నారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుట్రలు పనినా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మాది స్వచ్ఛమైన ప్రేమ. మా ప్రేమని, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. త్రుటిలో తప్పించుకున్నారు. ఆ వీడియో ఎలా మిస్ అయిందో కానీ అదుండుంటే నీ వాయిస్ ఇలా ఉండేది కాదు, నీ ఎక్స్ప్రెషన్ కూడా ఇలా ఉండేది కాదు, నీ మాటలు కూడా ఇలా ఉండేవి కావు. అయితే ఆ వీడియో ఏదో దాచుకోకుండా ఎలా పోగొట్టుకున్నారు? ఇప్పటి మీ అదృష్టం వల్లనో మా అజాగ్రత్త వల్లనో తప్పించుకున్నారు. కానీ ముందు ముందు మీరు ఈజీగానే దొరుకుతారు. మిమ్మల్ని ఎలాగైనా పట్టుకుంటాను. అయ్యో తారగారు, ఎందుకు మీకంత వృధా ప్రయాస? మాది స్వచ్ఛమైన ప్రేమ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా మాది ట్రూ లవ్ అని మీకు తెలుస్తుంది. సరే, అది చూద్దాం. ఎంత మంచి ఛాన్స్! ఎలా ఎలా వాళ్ళు తప్పించుకోగలిగారు? అది వాళ్ళ అదృష్టమా, మన చేతకానితనమా? ఎంతో కష్టపడితే కానీ ఆ కృష్ణ రాధలాడుతున్న నాటకానికి ఎవిడెన్స్ దొరకలేదు. అలాంటిది ఎలా మన చేతిలో ఉన్న వీడియో డిలీట్ అయ్యింది? అదే అర్థం కావడం లేదు మేడం. ఆ కృష్ణని ఇప్పటి వరకు చాలా తక్కువ అంచనా వేశాం. అది ఎంత స్మార్టో అర్థమైంది కదా. నా మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని నాకే తెలియకుండా మాయం చేసిందంటే అది మామూలుది కాదు మేడం. అది దాని తెలివితేటలు మనకి చూపించింది. దానికి ఈ తార అంటే ఏంటో చూపించాలి కదా. చూపిస్తాను. వాళ్ళ లవ్ డ్రామాని త్వరలోనే బయట పెడతాను. శిఖరా, ఇక మీదట నీ ఫోకస్ మొత్తం వాళ్ళ మీదే ఉండాలి. 24 hours వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మూమెంట్స్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగే మేడం. నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు కానీ, మనం వాళ్ళకి కౌంటర్ ఇవ్వబోతున్నామని కానీ వాళ్ళకి అస్సలు తెలియకూడదు. తెలిస్తే అలర్ట్ అయిపోతారు. బీ కేర్ఫుల్. అలాగే మేడం. అందరినీ ఒకసారి క్యాబిన్కి రమ్మని చెప్పు. బాస్ పిలుస్తున్నారు, రండి. కృష్ణ, ఈ ఇన్విటేషన్ కార్డ్స్ అందరికీ ఇవ్వు. అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ అందాయి కదా. ఈ ఇన్విటేషన్ కార్డ్స్ దేనికో తెలుసా? మీ పెళ్లి ఇన్విటేషన్ కార్డ్సా సార్? పెళ్లి కార్డ్స్ని వెడ్డింగ్ కార్డ్స్ అంటారా మైదానం. ఓహో, ఈ మధ్య ఇలా కూడా అంటున్నారా? ఎప్పుడు అలాగే అంటారు. ఈ ఇన్విటేషన్ కార్డ్స్ మనం ఇంకో 4 రోజుల్లో ఇదే సిటీలో
మరో 5 బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నాం. వాటికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్సే మీ చేతుల్లో ఉన్నాయి. ఆ మనీ నేను మీకు ఇచ్చే బోనస్. మీ అందరి సపోర్ట్తోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మీ అందరి హార్డ్ వర్క్ వల్లే నేను కొత్త బ్రాంచెస్ పెట్టగలిగాను. సో నా సక్సెస్లో మీరు కూడా ఒక పార్టే. ఆర్జీ హోమ్ నీడ్స్కి కస్టమర్స్ దేవుళ్ళు అయితే మనం అందరం ఒక కుటుంబం. ఓకే, ఇదే ఇన్స్పిరేషన్తో మరింత కష్టపడదాం, మరింత పైకి ఎదుగుదాం. ఇంక మీరు వెళ్ళి మీరు మీ పని చూసుకోవచ్చు. శ్రీకాంత్, పదరా, మినిస్టర్కి ఇన్విటేషన్ ఇచ్చొద్దాం. మినిస్టర్కా? ఆయనతో జరిగిన గొడవలు మర్చిపోయావా అన్నయ్య? అవన్నీ పర్సనల్ రా. బిజినెస్ ఈజ్ బిజినెస్. బిజినెస్ని పర్సనల్ లైఫ్ని ఎప్పుడూ లింక్ చేసి చూడకూడదు. కరెక్ట్గా చెప్పారు రాధా గారు. బిజినెస్లో ఫ్రెండ్స్ని, శత్రువుల్ని, ఎమోషన్స్ని, డీవియేషన్స్ని చూడకూడదు. ఓన్లీ ప్రాఫిట్స్ అండ్ మనీనే చూడాలి. సార్, ఒక 3 బ్రాంచుల్ని కృష్ణకి ఇచ్చేయండి సార్, బాగా చూసుకుంటుంది. అది బిజినెస్ గురించి బాగా చెప్పిందని అలా చెప్పాను సార్. హలో రాంబాబు. సార్, కొత్త బ్రాంచ్కి కావాల్సిన స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు సార్. వెరీ గుడ్. స్టాక్ సంగతి ఏంటి? స్టాక్ మార్నింగ్ వచ్చేసింది సార్. ఓకే. నువ్వు శ్రీకాంత్ ఇద్దరు మన కొత్త బ్రాంచెస్కి స్టాక్ వచ్చిందంట, వెళ్ళి చెక్ చేసి. అలాగే సార్. మరి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నావు కదా? నేను కృష్ణ వెళ్ళిచ్చేస్తానులే. జంటగానే పిలిస్తే బాగుంటుంది సార్. కౌంటర్లు వేయడం మానేసి వెళ్ళి పంచోడు. కృష్ణ, పద వెళ్దాం. జంట చూడు ముచ్చటగా ఉంది కదా ఆ సార్. విషయం అన్నయ్య చెప్పనా? అమ్మో. నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మినిస్టర్ గారిని కలవాలి. సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు సార్. ఏమైనా అర్జెంటా? పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. రండి సార్, కూర్చోండి సార్. ఓకే. నేను వెళ్ళి సార్కి ఇన్ఫార్మ్ చేసేస్తాను సార్. ఓకే. మినిస్టర్ గారు బిజీగా ఉన్నారేమో రాధా గారు. కాసేపు వెయిట్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి సార్, చాలా బాగుంటుంది. మీరు చెప్పిన కథ బాగానే ఉంది డైరెక్టర్ గారు, కానీ అది హిట్ అవుతుందని నమ్మకం రావట్లేదు. ప్రొడ్యూసర్గా ఇదే నా తొలి ప్రయత్నం. ఖచ్చితంగా హిట్ కొట్టాలి. పెట్టిన డబ్బుకి 10 లాభం రావాలి. ఇంకో మంచి కమర్షియల్ కథను తీసుకురండి, మనం సినిమా చేద్దాం. అలాగే సార్. సరే సరే సార్, మళ్ళీ కలుద్దాం. ఉంటాను సార్. అరే రే రే, రాధా గారు మీరా? బాగున్నారా మినిస్టర్ గారు? మీలాంటి వాళ్ళందరూ నాతో ఉండగా నేను బాగానే ఉంటా కదా రాధా గారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఆల్మోస్ట్ 1 అవర్ పైనే అయిందండి. ఏంటి పిఏ? రాధా గారు లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తే వెయిట్ చేయిస్తావా? బుద్ధుందా నీకు అసలు? సారీ రాధా గారు. పర్లేదు సార్. మీలాంటి బిగ్ షాట్ గంట టైం నా కోసం ఎదురు చూస్తూ వేస్ట్ చేశారంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చుంటారు. అవును సార్. ముందు కూర్చోండి.
కూర్చోండి. కృష్ణ ఇవ్వు. ఏంటిది? ఇన్విటేషన్ కార్డ్ సార్. ఓ, మా ఆర్జీ హోమ్ నీడ్స్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. సిటీలో మరో 5 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాను. ఓ, మంచి శుభవార్త చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓపెనింగ్ కూడా మరో 4 రోజుల్లో పెట్టుకుంటున్నాను సార్. మీరు తప్పకుండా రావాలి. అయ్యో, గ్యారంటీగా వస్తానండి. అసలు జరిగినవన్నీ మర్చిపోయి మీరు నన్ను పిలవడానికి వచ్చినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది సార్. అవన్నీ వదిలేద్దాం. అవును, మంచి మాట చెప్పారు. మీ అవసరం మాకుంటుంది, మా అవసరం మీకుంటుంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తారాగారి మేడ్ ఇన్ హెవెన్ అనుకోకుండా క్లోజ్ అయిపోయినా కూడా మీరు మాత్రం బిజినెస్ని డెవలప్ చేస్తూనే ఉన్నారు. పిఏ సార్, ఆ ఫైల్ ఇటివు. ఇదిగోండి. రాధాగారు, మీకో సర్ప్రైజ్. మీరు నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఈ ఫైలు మీదే. అయ్యో, ఏంటి రాధాగారు ఇది? మొదటి బ్రాంచ్ కట్టిన బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ లేదా? ఓ, అరే, రెండో బ్రాంచ్ బిల్డింగు అసెంట్ ల్యాండ్లో కట్టారుగా. మూడో బ్రాంచ్ బిల్డింగ్కి అసలు పార్కింగే లేదంటగా. నాలుగు 5 బ్రాంచ్ బిల్డింగ్స్కి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టారంట. ఏంటి రాధాగారు ఇది? ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని అంతకుముందు నేనే అసెంబ్లీలో మాట్లాడాను. ఇప్పుడు మీ బిల్డింగ్స్ని, మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను అప్రూవల్స్ అన్నీ తీసుకునే, ఆల్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకునే బిల్డింగ్స్ కట్టాను సార్. మరి ఈ రిపోర్ట్స్ ఏంటి సార్ ఇలా వచ్చాయి? మీరు రాధా గారి మీద పగతో అలా రిపోర్ట్ని మార్చేశారు. చూడమ్మా, ప్రజాప్రతినిధిని. నాకు ప్రజలకు సేవ చేయడమే తెలుసు. మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు. పవర్లో ఉన్నవాడితో పెట్టుకుంటే ఇలానే అవుతుంది. 4 రోజుల్లో కొత్త బ్రాంచ్లు ఓపెనింగ్ పెట్టుకున్నావు. అదే 4 రోజుల్లో బుల్డోజర్లను పంపించి నీ బిల్డింగ్స్ని నేలమట్టం చేస్తాను. నా బిల్డింగ్స్ని, నా బిజినెస్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అయితే వెళ్ళి ఆ పనిలో ఉండండి. వెళ్ళండి. నీకు లవర్ ఉన్నాడా? ఉన్నాడు. స్వీట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నీకు లవర్ ఉన్నాడా? లవర్ లేడ్ సార్. తీసుకో. హౌస్ వైఫ్ సార్. అమ్మో. నీకు లవర్ ఉన్నాడా? ఉన్నాడు సార్. నీకు స్వీట్ కూడా ఓకే. నీకు షుగర్ ఉంది కదా, నీకు ఇవ్వను. బేబీ స్వీట్ తీసుకో. తీసుకో. స్వీట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నో సార్, కాల్ మీ బావా. వై యూ సీరియస్ లుక్ మా? మన బాస్ ఏం చెప్పారు?
మనం అందరం ఒకటే కుటుంబం అన్నారు కదా, అందుకే ఈ ఫీలింగ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే థ్యాంక్ యూ. సరిపోయిందా? అందుకే ఎక్స్ట్రాల్ చేయకూడదు. నాకు అదే అనిపించింది. పద. శేషు, ఆ ఫైల్ ఏది? ఏ ఫైల్ చిన్న బాస్? ఇంపార్టెంట్ ఫైల్ అని ఇచ్చాను కదా. ఓ అదే, ఒక్క నిమిషం. హలో, ఓకే సార్. కొత్త బ్రాంచెస్కి సంబంధించిన పనులు ఇమీడియట్గా అయిపోవాలంటే అన్నయ్య ఈ ఫైల్ మీద సైన్ చేయాలి. అన్నయ్య, అన్నయ్య, పాత పగల్ని మనసులో పెట్టుకుని అతను కావాలనే ఇదంతా చేస్తున్నాడు. అయిపోయిందేదో అయిపోయింది, మర్చిపోదామని చెప్పి పగబట్టి మరీ అలా చేశాడు సార్ అతను. వదలను, వాడిని అంత తేలిగ్గా వదలను. నేనేంటో చూపిస్తా వాడికి, వాడి సంగతి చెప్తా. కృష్ణ, అన్నయ్య. రాధా గారు, హలో రాధా గారు. సార్. అన్నయ్య ఆగండి. రాధా గారు, అన్నయ్య, రాధా గారు. అన్నయ్య ఆగన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఎందుకంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఏం లేదులే, తర్వాత చెప్తాను. ఈ ఫైల్ ఏంటి? ఇందులో అర్జెంటుగా అన్నయ్య సైన్ కావాలి. ఇటు ఇవ్వు, నేను రాధా గారితో సంతకం పెట్టిస్తాను. ఆటో! స్పీడ్గా వెళ్ళన్నా? అన్న కొంచెం స్పీడ్గా పోనివ్వండి అన్నా. ఏమైతే తనకి ఎలా కుట్టాడు? డోర్ తీయండి. ఆయన ఎవరో తెలుసా అమ్మా? రాధా గారు, రాధా గారు, రాధా గారు.
జాగ్రత్త. రాధా గారు, రాధా గారు లేవండి. రాధా గారు.